మే 6, 2024 సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సంయుక్త కిసాన్ మోర్చా సంఘం నుంచి ప్రెస్ మీట్ పెట్టడం జరిగినది. ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏమిటి అనగా, రేపు పార్లమెంటు ఎన్నికల్లో జరగబోతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు, రైతాంగానికి, రైతు కూలి కార్మికులకు మొదలగు వారికి విజ్ఞప్తితో కూడిన హెచ్చరికలు జారీ చేయడం జరిగినది. తెలంగాణ ప్రజలారా, రైతు కూలీలారా, కార్మికులారా ఆలోచించండి. నిరంకుశంగా వ్యవహరించిన తెలంగాణ ప్రభుత్వాన్ని ఏ విధంగానైతే మూలకు నెట్టేశారో, అదేవిధంగా రేపు జరగబోయే పార్లమెంటు ఎన్నికలలో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని కూడా పక్కకు నెట్టేస్తేనే మనకు బతుకు ఉంటుంది. దేశ ప్రజలు సుఖ సంతోషాలతో సమాన అవకాశాలను వినియోగించుకుంటూ సంతోషంగా జీవించగలరు. సమానత్వంగా లేనిచో కుల మత విభేదాలతోటి, ఘర్షణల వాతావరణంతో తెలంగాణ రాష్ట్రమే కాదు మొత్తం భారతదేశం అల్లకల్లోలమయ్యే పరిస్థితి ఉన్నది. కావున ఇది దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రజలారా, మీ వంతుగా మీరు ఇక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించటానికి కంకణబద్ధులై ఇండియా కూటమికి సహకరించాలని తెలంగాణ సంయుక్త కిసాన్ మోర్చా విజ్ఞప్తి చేస్తుంది. మీడియా మిత్రులకు, ఇప్పటికే ఈ ఎస్కేఎం అనేటువంటిది ఎన్నికల కోసం ఏర్పడినటువంటిది కాదు. దేశవ్యాప్తంగా రైతులందరూ కూడా ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి అనేటువంటి కొనసాగుతున్నటువంటి స్థితి మీ అందరూ తెలుసు. తమ సమస్యల మీద పోరాడేటువంటి రైతుల మీద కాల్పులు జరపడం, జైలు పాలు చేయటం, బేడీలు వేయటం అనేటువంటిది మనం చూస్తున్నాం. మన పక్కనే ముందు మాట్లాడినటువంటి డాక్టర్ సునీలం గారు చెప్పారు, మందసూరు అనేటువంటి ప్రాంతంలో రైతులు తమ పంటలకి గిట్టుబాటు ధరల కోసం పోరాటం చేస్తే 2016లో వారి మీద కాల్పులు చేసి 6 రైతుల్ని, ఒక విలేకరిని కూడా ఆ కాల్పుల్లో చంపేయడం అనేటువంటి జరిగింది. ఆ విధంగా అప్పటి నుంచి కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వందలాది రైతు సంఘాలు అందరం కలిసి కూడా ఏఐకేసీసీ అనేటువంటి పద్ధతుల్లో ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ అనేటువంటి దాంట్లో కొంతకాలం దేశవ్యాప్తంగా తిరిగి రైతుల్ని చైతన్యపరచడం అనేటువంటి దాంట్లో మేము పాల్గొనడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా ఆ తర్వాత దాన్నే ఎస్కేఎంగా మార్చుకొని ఒక సంయుక్త కిసాన్ మోర్చా అనేటువంటి పేరుతోటి దాదాపు 500 సంఘాలు ఇందులో ఉన్నాయి. అందరం కలిసి కూడా దేశవ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్నటువంటి అన్ని సమస్యల మీద, ముఖ్యంగా బీజేపీ గవర్నమెంట్ చేసుకుంటున్నటువంటి 3 రైతు వ్యతిరేక చట్టాలు అవుతున్నాయో వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని, అదేవిధంగా గిట్టుబాటు ధరలు కావాలని, అదేవిధంగా కరెంట్ సమస్య మీద చేసుకొచ్చినటువంటి బిల్లులు కూడా ఉపసంహరించుకోవాలనేటువంటి సమస్యల మీద పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. అయితే ఈ రైతుల ఆందోళన విషయంలో కానివ్వండి, పోరాటాల విషయంలో కానివ్వండి, మన అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో అది రైతుల్ని అణిచివేయడానికి చూసింది. అదేవిధంగా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉన్నటువంటి స్థితి మనందరి ముందు ఉంది. ఇటువంటి స్థితిలో మొత్తం దేశవ్యాప్తంగా కూడా రైతాంగం, దేశ ప్రజానీకం అందరూ కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని ఓడించాలా, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని దించాలా, బీజేపీని ఓడించాలనేటువంటి లక్ష్యంతో ఇవాళ దేశవ్యాప్తంగా ప్రజలు ఎట్లయితుందో అదేవిధంగా రైతాంగం కూడా, అన్ని సంఘాల రైతులు అందరం కూడా ఈ ఎస్కేఎం నాయకత్వంలో ఏర్పాటై ఈ రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక ఫ్యాసిస్ట్ ప్రభుత్వం ఏదైతుందో దాన్ని దించాలా అనేటువంటి పద్ధతుల్లో మేము ఈ కార్యక్రమాన్ని తీసుకొని ఇప్పటిదాకా రైతులకు వ్యతిరేకంగా అనుసరించినటువంటి విధానాలు ఏతున్నాయో వాటన్నింటిని కూడా ఎండగట్టాలా, వాళ్ళని నిరసించాలా, అదేవిధంగా శిక్షించాలంటే ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి ఎన్నికల సందర్భంగా మేము గతం నుంచి కూడా ఈ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, వాళ్ళ మంత్రులకు వ్యతిరేకంగా, వాళ్ళ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా వాళ్ళని శిక్షించాలని ఆందోళన చేస్తూనే ఉన్నాం. అదేవిధంగా ఈ ఎన్నికల సందర్భంగా వచ్చేసరికి శిక్షించడం అంటే వాళ్ళని అధికారంలో నుంచి దించేయడం తప్ప ఇంకోటి కాదు. ఆ విధంగా ఎన్నికల్లో ఈ బీజేపీ దాన్ని అనుకూలమైనటువంటి స్నేహితులు ఎవరైతుందో వాళ్ళని ఓడించి ప్రత్యామ్నాయంగా ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలనేటువంటి పద్ధతుల్లో మేము కార్యక్రమాన్ని తీసుకోవడం అనేది జరిగింది. అందుకనే మేము మీ ద్వారా
దేశ ప్రజానీకానికి, అదేవిధంగా ముఖ్యంగా తెలంగాణ ప్రజానీకానికి, మన నాయకులందరూ కూడా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి అన్ని ప్రాంతాల నుంచి కూడా, దక్షిణ భారతదేశం నుంచి అటు ఉత్తర భారతదేశం నుంచి అన్ని రాష్ట్రాల నుంచి కూడా మా నాయకులు వచ్చారు, రైతు సంఘం నాయకులు. మేమందరం కూడా దేశవ్యాప్తంగా ఇదే పద్ధతుల్లో అన్ని రాష్ట్రాల్లో కూడా బీజేపీ దాని మిత్రపక్షాలను ఓడించాలా, శిక్షించాలనేటువంటి పద్ధతిలో కార్యక్రమం తీసుకున్నాము. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా మేమేం తీసుకోము అనేటువంటి పద్ధతుల్లో మొత్తం మన తెలంగాణ ప్రజలందరూ కూడా, మా రైతు సంఘాలతో పాటు అందరూ కూడా, అన్ని సంఘాల ప్రజలు మొత్తం తెలంగాణ ప్రజానీకం అంతా కూడా బీజేపీని శిక్షించాలనేటువంటి దానికి రైతు సంఘాల తరఫున కలిసి రావాలని మీ అందరికీ మీ ద్వారా మొత్తం ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తాము. స్థాయిలో కూడా ఒక నియంతృత్వం అనేది మన దేశంలో నడుస్తుంది. గత 10 ఏళ్ళుగా 10 ఏళ్ల నియంత్రణ ఎట్లాగైతే డిసెంబర్లో ఓడించారో అదేవిధంగా 10 ఏళ్ల నియంత్రణ మళ్ళీ ఈ మే నెలలో కూడా ఓడించాలని రైతులకు, గ్రామీణ ప్రాంత ప్రజలందరికీ కూడా మేము విన్నపం చేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఢిల్లీలో ఉన్న నియంత్రణ అయితే మొత్తం మీడియా వాళ్ళ చేతిలో ఉంది, సోషల్ మీడియా కూడా వాళ్ళ చేతిలో ఉంది. రకరకాల తప్పుడు ప్రచారం వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి వాస్తవాలను గ్రహించి రైతులు కానీ, గ్రామీణ ప్రాంత ప్రజలు కానీ ఓటు వేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రైతులను పచ్చి మోసం చేసిన ప్రభుత్వము మోడీ ప్రభుత్వము. కనీస మద్దతు ధరలు తప్పనిసరిగా ప్రతి రైతుకి కూడా స్వామినాథన్ కమిషన్ సిఫార్సు ప్రకారం ఇస్తామని చెప్పి 300 సభల్లో మోడీ స్వయంగా వాగ్దానం చేశారు. 2014లో మొదటిసారి చేశారు, 2019 కూడా మళ్ళీ చేశారు. కానీ దాని మాట ఎక్కలేదు ప్రభుత్వంలో ఉన్నప్పుడు. ఇప్పుడు కనీస మద్దతు ధరల గ్యారంటీ కోసం అని చెప్పి రైతులు ఉద్యమిస్తూ ఢిల్లీ సరిహద్దులకు చేరితే వాళ్ళ మీద కాల్పులు చదివి ఒక యువ రైతు ప్రాణాలు కూడా తీసుకున్నారు. అదే కాక 2020-21లో జరిగిన రైతు ఉద్యమంలో 750 మంది రైతుల ప్రాణాలు ఈ మోడీ ప్రభుత్వం తీసుకుంది. ఈ వాస్తవాలన్నింటినీ కూడా మన తెలంగాణ రైతు కూడా గుర్తు పెట్టుకోవాలి. రైతులందరూ కూడా దేశమంతటా కోరుతున్నది వాళ్ళు పండించిన పంటకి, వాళ్ళు పడిన శ్రమకి ఒక న్యాయమైన ధర ప్రతి పంట కూడా లభించాలని. ఇది మన పెద్ద డిమాండ్. అది జొన్న రైతులు కావచ్చు, మొక్కజొన్న రైతులు కావచ్చు, పత్తి రైతులు కావచ్చు, వరి పండించే రైతులు కావచ్చు, అందరూ కూడా కోరుకుంటున్నారు అదే. కానీ అది ఇవ్వడానికి మోడీ ప్రభుత్వం సిద్ధంగా లేదు. అయితే ఇండియా కూటమి నుంచి మాత్రము తప్పనిసరిగా కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టమే తీసుకొస్తామని చెప్పి హామీ కూడా చేయడం జరిగింది. ఇది రైతులకి వాస్తవానికి చారిత్రాత్మకమైన ఒక విజయం అవుతుంది కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టం తీసుకొస్తే. కానీ ఇది మోడీ సర్కార్ కింద ఎప్పటికీ అవ్వదు. కాబట్టి తప్పనిసరిగా మోడీ సర్కార్ని దించే బాధ్యత రైతులే తీసుకోవాలి. అప్పుడు రైతాంగానికే కాదు దేశం మొత్తానికి కూడా ఒక మేలు చేసే వాళ్ళు అవుతారని చెప్పేసి మేము చాలా బలంగా చెప్తున్నాము. ఆ చెప్పడానికి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించడం జరుగుతోంది. ఈ విషయాన్ని మీడియా మిత్రులు కూడా, అదేవిధంగా రైతు సంఘాల నాయకులు, అనేక రైతు సంఘాల కార్యకర్తలు కూడా ప్రజలందరిలోకి చాలా బలంగా తీసుకెళ్లాలని మేము కోరుతున్నాము. ఏదైతే దేశవ్యాప్తంగా బీజేపీ అనుసరిస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలను ఓడించాలి, తద్వారా బీజేపీని గద్దెదించాలనేటువంటి ఏదైతే నినాదం ఉందో, ఇవాళ మీ తెలంగాణ రైతాంగానికి మీడియా ద్వారా అందరు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 10 సంవత్సరాలుగా, గడిచినటువంటి 10 సంవత్సరాలుగా బీజేపీ రైతులను ఏ విధంగా దగచేసిందో, ఏ విధంగా మోసం చేసిందో, ఏ విధంగా ఈ దేశంలో అతిపెద్ద సెక్టర్ అయినటువంటి వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసి వ్యవసాయ భూమిని మొత్తం కూడా కార్పొరేట్ రంగానికి అప్పయ్యేటువంటి కుట్ర పనిందో గడిచిన 10 సంవత్సరాల్లో అనేక రూపంలో మనం చూసాం. 10 సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చినప్పుడు స్వామినాథన్ సిఫారసు అమలు చేస్తామని, మద్దతు ధరకు ఎంఎస్పీ గ్యారంటీ కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ కూడా కనీసం మద్దతు ధరను నిర్ణయం చేసడంలో విఫలమైనరు. నిర్ణయించినటువంటి ధర కూడా గ్యారంటీ కల్పించలేక రైతులు రక్షించినటువంటి పరిస్థితి ఉన్నది. అసలు ఈ దేశంలో ఏదైతే మద్దతు ధర ఉందో ఆ మద్దతు ధర నిర్ణయం చేయడంలో లోపం ఉంది. తెలంగాణలోనే ఒక ఆదిలాబాద్కు, నిజామాబాద్కు లేదా మహబూబ్నగర్కు, ఖమ్మం అంటే ఒక ప్రాంతానికి ఒక ప్రాంతం పెట్టుబడి వేరుగా ఉంటాయి. అట్లాంటి రాష్ట్రాలలో దేశం మొత్తం మీద ఒకటే తీసుకొని వాళ్ళ దేశవ్యాప్తంగా ఒకటే మద్దతు ధర నిర్ణయించడము, ఆ నిర్ణయించిన ధరకు రైతులు అందేలాగా చట్టాలు లేకపోవడం అనేది రైతులు ఆశిస్తున్నారు. అట్లాగే ఇవాళ స్వామినాథన్ సిఫారసు అమలు చేసి ఉంటే
వీళ్ళ మద్దతు దాదాపు 2,800 రూపాయలు పైన మద్దతు రావాలి. కానీ ఇక నిర్ణయించిన ధరకు 664 రూపాయలు మద్దతు ధర ఉన్నది. ఆ తేడా ఉన్నది. అంటే తేడా అంటే దాదాపు ఎకరానికి 15,000 చిల్లర ప్రతి రైతు వరి రైతు నష్టపోతా ఉన్నాడు. ఇట్లా అన్ని రకాల పంటలలో ఇవాళ రైతులంతా నష్టపోతా ఉన్నారు. అందుకని గ్యారెంటీ కావాలని చెప్పేసి రైతులంతా 10 సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని బీజేపీ ప్రభుత్వం డిమాండ్ చేసి వచ్చాను. మధ్యలో నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతులు ఇబ్బంది పెట్టి వ్యవసాయాన్ని కార్పొరేట్ రంగానికి అప్పయ్యి కుట్ర చేసి కూడా దాదాపు 13 నెలలు రైతులంతా ఢిల్లీ నడిబొడ్డులో ధర్నాలు చేసి నినాదించి సరాసరి 750 రైతులు చనిపోయినప్పటికీ కూడా ఈ మోడీకి కారణం రాలేదు. రైతులు ఏదైతే డిమాండ్ చేసిందో ఆ డిమాండ్ కూడా నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైంది. అందుకని ఇవాళ 10 ఏళ్ళు చూసినాం. ఒక్కసారి అవకాశం వచ్చింది వల్ల ఈ ఓటు ద్వారా ఇవాళ బీజేపీని గద్దెదిస్తే తప్ప రైతులకు మేలు జరిగినటువంటి పరిస్థితి లేని విషయాన్ని రైతులంతా గ్రహించాలని చెప్పి చెప్తాను. అట్లాగే ఇవాళ ఈ 10 ఏళ్లలో రైతుకు ఒక చారణ కూడా మాఫీ చేయలేదు. కానీ కార్పొరేట్ కంపెనీలకు పెద్ద పెద్ద కంపెనీలకు 16 లక్షల కోట్లను రుణాలు మాఫీ చేసి అతిపెద్ద వ్యవసాయ రంగాన్ని ఈ దేశానికి తిండి అందిస్తున్నటువంటి రైతులకు ఒక చారణ కూడా మాఫీ అయినటువంటి మోడీని ఓడించవలసినటువంటి అవసరం ఉన్నది. కరోనా టైంలో ఈ దేశంలో ఏదైతే కంపెనీలకైనా మాఫీ చేసిందో కంపెనీలంతా కూడా మూసుకొని తాళా వేసుకుని నీళ్ళ వాడుకుంటే ఒక రైతే పంటలు పండించి ఈ దేశానికి తిరిగిపోయినటువంటి రైతుకు కనీసం చాలా కూడా మాఫీ చేసినటువంటి పరిస్థితి లేదు. అందుకని ఈ దేశంలో రైతుల్ని నిర్వీర్యం చేయాలని చెప్పేసి రైతులు పండించిన పంటలకు మద్దతు తెలియకుండా వ్యవసాయాన్ని పూర్తి కంపెనీలకు దారితీసినటువంటి కుట్ర జరుగుతుందో కాబట్టి మనకు ఒకటే ఒక ఆయుధం ఈ బీజేపీని ఓటు ద్వారా గద్దెదించాల్సిన అవసరమైన విషయాన్ని తెలంగాణ రైతులంతా కూడా గ్రహించాలని చెప్పేసి ఈ సందర్భంగా రైతాంగం విజ్ఞప్తి చేస్తారు.